హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి పొడి రెసిపీ చూపిస్తున్నాను. 2 రకాల పొడులు అమ్మమ్మ రెసిపీస్, అవి అమ్మమ్మే చేస్తున్నారు. సో దానికోసం అనేసి కరివేపాకు కొమ్మలు కాస్త తీస్తున్నాను, కరివేపాకు కావాలి అనేసి. సో ముందు రోజే, అంటే ఇప్పుడు ఈవినింగ్ చేసేలాగుంటే మార్నింగే కరివేపాకు తీసేసి కడిగి మనం నీళ్ళు వంగిపోయేలాగా పెట్టేసుకోవాలి. కాస్త నీళ్ళంతా వంగిపోయేసి కొంచెం వాడినట్లు అవ్వాలి కరివేపాకు. సో రాకీ గారు చూడండి అల్లరి చేస్తున్నాడు, ఎందుకు ఎక్కావు పైకి అనేసి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే కాస్త లెంతీ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా మైక్ తీసుకుంటాను. ముందు మైక్ చెడిపోయింది, ఈసారి కొంచెం మంచిది తీసుకోవాలి, వైర్లెస్ మైక్ తీసుకోవాలనుకుంటున్నా. ఏది మంచిది అర్థం కావట్లేదు, ఆ సెర్చింగ్లోనే ఉన్నాను. మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఇక వాయిస్ ఎందుకు డిస్టర్బెన్స్ ఉందంటే, నాకు అమ్మమ్మ చేసేటప్పుడు, ఇది నా రెసిపీ అయితే నేను మొత్తం చేసుకునేసి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, కానీ నా రెసిపీ కాదు, అమ్మమ్మ ఒక పక్క చేస్తుంటే అది మీకు తను చెప్పేది మీకు చెప్తూ ఉండాలి కాబట్టి డైరెక్ట్ వాయిస్ పెట్టేసాను నేను. సో కాస్త వాయిస్ డిస్టర్బెన్స్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సూపర్గా ఉంటుంది మొత్తానికి. ఫస్ట్ కరివేపాకు అంతా కడిగి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అమ్మమ్మ వెల్లుల్లి మొత్తం నలిచి పెట్టేసుకుంటోంది. అంటే ఓపెన్ చేసేసి, అంటే 1/2 కిలోకి ఒక 2-3 గడ్డలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ రెసిపీ అమ్మమ్మ కాలంలో చిన్నప్పటి నుంచి, తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ పొళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయంట ఇంట్లో, ఎప్పుడు ఉంటాయంట సంవత్సరం పొడవునా. సో ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి చెడిపోదు కూడా. వెల్లుల్లి కాస్త ఎక్కువైనా ప్రాబ్లం లేదు, టేస్ట్ బాగా వస్తుంది ఎక్కువ ఉంటేనే. ఇవంతా ఒలుచుకోవాలి. సో మేము ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఇవి ఇంకా తను పొట్టు చెరిగిచ్చేసింది, ఇంకా నేను కూర్చొని అంతా వలిచిపెట్టాను. ఇవి నువ్వులు, నల్ల నువ్వులు. ఫస్ట్ నువ్వులు దోరగా వేయించుకోవాలి, బాగా సిమ్లో పెట్టుకోవాలి. దాదాపు ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది. అవి పాప్కార్న్ లాగా నువ్వులు చిట్లడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కాస్త చిట్లడం స్టార్ట్ అయితే వేగినట్టు, అస్సలు ఆపకూడదు, తొందరగా మాడిపోతాయి. సో నల్ల నువ్వులు చక్కగా వేయించి, ఇది ఒక రకం పొడికి 2 టైప్స్ ఆఫ్ పొడి కదా ఇప్పుడు చేస్తున్నది, ఒక దాంట్లోకి మాత్రమే యూజ్ చేసేది. ఇవి బాగా వేయించుకోవాలి నల్ల నువ్వులు. పాప్కార్న్ లాగా చిట్లే వరకు వేయించాలి అంటే మొత్తం అన్ని నువ్వులు పాప్కార్న్ లాగా చిట్లాల్సిన వరకు అని అనుకోవద్దు. 1-2 చిట్లినట్లు వస్తాయి వేగేటప్పుడు, అప్పటికి అయిపోయిందని అర్థం, ఇంకా వేగిపోయాయి అని అర్థం. అన్నీ వేగితేనే స్టార్ట్ అవుతాయి, 1-2 పాప్కార్న్ లాగా చిట్లడం స్టార్ట్ అవుతాయి, అప్పుడు వేగినట్టు అన్నీ దింపేసుకోవాలి. స్మెల్ కూడా అర్థమవుతుంది మనకి. ఇది కరివేపాకు అంతా కడిగి కొమ్మలతో పాటు అట్లే నీళ్లు కారిపోయేట్టుగా బుట్టకేసేసినాను. సో ఎండలో ఏం పెట్టని అవసరం లేదు, ఒకరోజు అంతా ఇంట్లోనే అలాగే ఉంచితే చాలు, ఇలా వాడిపోతుంది తేమ లేకుండా. సో దీన్ని వేయించుకోవాలా, అది కూడా సేమ్ చిన్న మంటలో వేయించాలి. కొద్దిగా ఆయిల్ వేసింది అమ్మమ్మ, కొద్దిగా 1 స్పూన్. అంత కరివేపాకు ఒకేసారి వేయించడానికి కుదరదు, బాగా వేగదు, పెనం సరిపోదు కాబట్టి కొంచెం కొంచెం వేసి వేయిస్తుంది సిమ్లో. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, మరీ గ్రీన్ ఉన్నాయి కదా, అది స్మెల్ తెలుస్తుంది వేయించేటప్పుడు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చాలా తీసుకో. మళ్ళీ కొద్దిగా నూనె పోస్తుంది, 1 స్పూన్ కూడా పోయట్లే నిండుగా, అంతే. ఇంకొద్ది కరివేపాకు, సిమ్లోనే వేయించుకోవాలి. మాడితే పూర్తిగా పొడి స్మెల్లే మారిపోతుంది, టేస్ట్ కూడా మారుతుంది మొత్తం, ఏది మాడినా కూడా.
అయిపోయింది మొత్తం కరివేపాకు. ఇది ఒక్క దాంట్లోకే 2 దాంట్లలోకవా? 2 దాంట్లోకి. ఓకే, 2 పొడులలో చెప్పు. నువ్వే చెప్పు. నువ్వులు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి పక్కన, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ అవి పక్కన, అది ఎన్నో తాలింపల్లి వేసి ఇది అన్నం చేసి అది కూడా అన్నం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వుల పొడిలోకి తెల్లగడ్డ వేయవు? ఎందుకు తెల్లగడ్డ? రెండింట్లోకి తెల్లగడ్డ వేస్తాం కదా. ఆ తెల్లగడ్డ ఇదిగోండి ముందే చేసి పెట్టుకున్నాం వలిచి. ఇప్పుడు ఇంకా చింతాకు వేయించాలి. ఇది చూడండి ఆడబెట్టాడు మా చిన్నోడు వాటి సామాన్. ఇది ఇంత పొడి పొడిగా సౌండ్ తెలుస్తుంది కదా మీకు. ఇలా అవ్వాలి వేయించినప్పుడు. కలర్ పెద్దగా మారలేదు చూడండి, మాడకూడదు అస్సలు. ఓకే నాన్న, ఇప్పుడు చింతాకు, ఇది గార్డెన్లో ఉన్న చెట్టుదే చింతాకు అంతా కోసి ఎండబెట్టుకున్నాను. చిగురు, చింత చిగురు అంతా. కొంచెం ముదురాకులు ఉన్నా పర్లేదు, బాగుంటుంది పొడికి. ఒక పొడిలో చింతాకు వేస్తున్నాను. ఇది కూడా చాలా కొంచెమే వేయించుకోవాలి, చాలా అంటే చాలా లైట్గా. ఒక 2 minutes, చాలా ఫాస్ట్గా మాడిపోతుంది ఇది. ఒక 2 minutes కూడా, 1/2 minute ఏమో వేయించింది అంతే. ఇది కూడా కొంచెం కొంచెమే వేయించుకోవాలి, ఎక్కువ వేస్తే ఉంటే నేను ఒక్క నిమిషం. ఒక సైడ్ మాడిపోతుంది, ఒక సైడ్ బాగుంటుంది అన్నమాట. సో అట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ స్టవ్ని చూడకండి, మళ్ళీ కామెంట్ చేయొద్దు ఎంత మురిగ్గా ఉంది అనేసి. ఇదివరకు ఒకరు చేశారు అలా. సో వంట చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా పని మనిషి రాలేదు, అందుకనేసి ఈ స్టవ్ పని అంతా ఆవు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం, అప్పుడు క్లీన్ చేసి వెళ్తుంది అనేసి ఇంకా క్లీన్ చేయలే. అందులో ఈ ఆకులు ఇవంతా ఇంకా దీనివి పడుతూనే ఉంటాయి ఇప్పుడు. సో అందుకే అలాగే ఉంటుంది. ఆకు తినలేవు బా. ఇది ఆల్రెడీ పుల్లగా ఉంది నాన్న, మళ్ళీ చింతపండు ఎందుకు? అవునా, మావాడు నూగులు ఎంచినప్పుడు నూగులు తిన్నాడు. ఇప్పుడు చింతాకు ఎంచుతుంటే ఇది కూడా కాస్త తింటానని చెప్పి తిన్నాడు. సో 2 కలిపి కావాలంట. ఇప్పుడు పెద్ద తాత మాకు ఏది కలిపితే బాగుంటుందని చెప్తున్నాడు చూడండి. ఏంది నాన్న? టేస్ట్ చేసింటే సూపర్ ఉందా? ఇప్పుడు జీలకర్ర కూడా సిమ్లోనే వేయించాలి. జీలకర్ర వేయించడానికి మనం ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు, అవసరం లేదు. సో జీలకర్ర కూడా సిమ్లో చక్కగా కొంచెం స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త చాలా లైట్గా కలర్ మారుతుంది కొంచెం వేగినప్పుడు. అలా వేయించేసి ఇది కూడా పక్కకు తీసుకోవాలి, మాడనివ్వకండి ఏది. నెక్స్ట్ మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. చిన్నపిల్లలందరూ ఇంట్లో ఉంటే కాస్త గమనించుకోండి, ఇది ఘాటు, ఇల్లంతా ఘాటు వచ్చేస్తుంది ఎండుమిరపకాయలు వేస్తే. ఇక ఎండుమిరపకాయలు కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి. దాని ప్రకారమే మీరు కొలతలు తీసుకోవాలి. నేనేదో మా ఎండుమిరపకాయలకి తగ్గట్టు కొలతలు తీసుకున్నాను. మీరు దాని ప్రకారం అని కాకుండా ఫస్ట్ కొంచెం క్వాంటిటీ కొట్టుకునేసేయండి పొడిని. ఇప్పుడు ఈ రెసిపీ అప్పుడు మీకు అర్థమవుతుంది మీ దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు ఏ రకంగా, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో టైప్ దొరుకుతాయి. సో దాన్ని బట్టి, ఆ ఘాటును బట్టి ఎక్కువ వేయాలన్నా తక్కువ వేయాలన్నా ఏవి ఎట్లా వేసుకోవాలనే సరే మీకు అర్థమైపోతుంది ఒకసారి చేస్తే. సో ఫస్ట్ తక్కువ క్వాంటిటీ చేసుకోండి. చూసారా ఎట్లా వేగాయో? పూర్తిగా నల్లగా అవ్వకూడదు ఎండుమిరపకాయలు, కొంచెం లైట్గా ఆ రెడ్నెస్ అలాగే ఉండాలి. కొన్ని మిరపకాయలు ఎక్కువ రోజులు స్టాక్ ఉన్నవి బాగా నల్లగా ఉంటాయి మార్కెట్లో, వాటికంటే ఇట్లా రెడ్ కలర్లో ఉన్న మిర్చి తీసుకోండి, పొడికి బాగుంటుంది. ఆల్రెడీ నల్లవి తీసుకున్నామంటే పొడి ఇంకా నల్లగా తయారవుతుంది. ఇక ఇవంతా వేయించి పెట్టుకున్నాము. జీలకర్ర వేయించుకున్నాం, నూగులు వేయించుకున్నాం, కరివేపాకు వేయించుకున్నాం, వెల్లుల్లి అంతా వలిచి పెట్టుకున్నాం, చింతాకు వేయించుకున్నాం. సో వీటితో 2 రకాల
పొళ్ళు అమ్మమ్మ రెడీ చేసుకుంది అన్నీ. నేను అమ్మమ్మ అని పిలిచును, అవ్వ అనేది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. మేనమామనే పెళ్లి చేసుకోవడం వల్ల చిన్నప్పటి నుంచి ఇదే ఇల్లు, అందుకే చిన్నప్పటి నుంచి అన్నా. మళ్ళీ దానికి క్వశ్చన్స్ కామెంట్ బాక్స్ లో అడగకండి. సో ఈ అమ్మమ్మ రెసిపీ ఇది చాలా ఏండ్ల నుంచి తను సొంతంగా చేస్తుంది పౌడర్. ఇది ఈ రోజు నేను నేర్చుకోవడం మీకు నేర్పించాలి అనేసి చూపిస్తున్నాను వీడియో. తను మాస్క్ ఎందుకు వేసుకుంది అనుకుంటున్నారా? ఘాటు వస్తుంది కదా, సో ఆ ఘాటు మంట ఉంటుంది ముక్కుల్లోకి వెళ్తే అనేసి మాస్క్ వేసుకుంది. చింతాకు బాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత, అంటే మరీ ఫైన్ పౌడర్ లాగా ఏమీ అవ్వదు, ఇలా ఇంకొంచెం మెదిగినా మంచిదే. మిరపకాయలతో పాటు మెదుగుతుందని చెప్తోంది. ఇదిగో ఇవి మిరపకాయలు మిక్సీలో అట్లే అనగవని ఇలా ఫస్ట్ నలగొడుతోంది, కొంచెం నలిగిపోతాయి. కొన్ని కొన్ని వేసి ఫస్ట్ హాఫ్ తీసుకుంది, ఎందుకంటే ఒక రకం పొడికి ఘాటు వస్తుంది, అప్పుడే హాఫ్ తీసుకుంది. అందులోకే కరివేపాకు గట్టిగా పట్టుకుంటే ఒక పిరికిడి ఎంత వస్తుందో అంత కరివేపాకు వేసింది. ఇక ఒక 250 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తెప్పించుకున్నాము. ఒక నిమిషం. ఎండుమిరపకాయలు 250 గ్రామ్స్ తెప్పించుకున్నాము. రెండింటికి ఈక్వల్ వేస్తున్నాం, అంటే 1/2 కిలోలో హాఫ్ తీసుకున్నాం ఒక పొడికి. ఒక నిండు గట్టి గుప్పిడి కరివేపాకు, ఇంకావా జీలకర్ర మొత్తం పొడికి 60 గ్రామ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు 30 గ్రామ్స్ దీనికి వేసినట్టు. ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. ఉప్పు తగినంత. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, చింతాకు పొడి కూడా. చింతాకు పొడి కొలత ఏం లేదు, ఇంట్లోది కాబట్టి నేను కొలత చెప్పలేను. మీరు చూసారు కదా ఎంత ఉన్నిందో, అది మీరే ఐడియా వేసుకోండి. లేదా స్పూన్ వైజ్గా అయితే ఒక 3 స్పూన్స్ వేసాం. దానికి ఏదైనా సరే కొంచెం ఎక్కువ తక్కువైనా నష్టం లేదు. కొంచెం కారం ఒకటే గమనించుకునేసేయండి, ఎందుకంటే కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, అదొకటే ప్రాబ్లం. ఇక వీటంతా మెత్తగా మిక్సీకి కొట్టేసేయడమే. మెదిగింది బాగా అంతా. ఇవి పక్కన పెట్టుకుంటాము. ఇక నువ్వులు కొట్టాలి. ఫస్టే నువ్వులు కొట్టుకుని సరిపోయేది, మర్చిపోయి అమ్మమ్మ స్టార్ట్ చేసేసింది. సో వేరే మిక్సీ జార్ తీసుకొని నువ్వులు కొడుతున్నా. దాంట్లోనే వేస్తే నువ్వులు మెదగవు. ఇప్పుడు నువ్వులు ఎన్ని పోసింటామా మనం? 1/4 కిలోకి కొంచెం తక్కువ అంట, ఒక 200 గ్రామ్స్ అనుకోండి. ఇప్పుడు మొత్తం ఒకే రకం పొడికే కదా నువ్వులు, అవంతా కూడా 1/4 కేజీకి తక్కువే ఉంటాయిలా. 200 గ్రామ్స్ నువ్వులు అనుకోండి. కొంచెం ఎక్కువ తక్కువైనా నష్టమేం లేదు. కాస్త మెదిగింది, పూర్తిగా మెదగాల్సిన అవసరం లే. మళ్ళీ పొడి అంతా కలిపి ఒకసారి కొడతాం కాబట్టి ఈ మాత్రం ఉంటే చాలు. లేదు ఇంకొంచెం మెదిగించుకున్నా పర్లే. మరి ముద్దలాగా అయితే చేసుకోవద్దు, అప్పుడే పొడిలోకి కలపాలి కాబట్టి ఫస్టే ముద్ద కాకూడదు. నువ్వులు వేయించిన నువ్వులు కదా, భలే కమ్మగుంటాయి స్మెల్. ముందు కొట్టిన పొడి, నువ్వుల పొడి రెండు కలిపి ఇందులో వేసాము. ఉండువా, మొత్తం ఒక్కసారి మిక్సీకి వేస్తే మెదగదని అంతా ఇది కలిపి హాఫ్ వేస్తాం. ఇంకా కొన్ని నువ్వులు కొడుతున్నాం. అదే మొత్తం ఒక 200 గ్రామ్స్ నువ్వులు, 200 to 250 గ్రామ్స్ నువ్వులు. మిగిలిన కూడా కొట్టేసినాము. ఈ నువ్వులన్నీ ఒకే పొడికే. నువ్వులు ఏం 2 పొళ్ళకి కాదు, అన్నంలో 2 పొళ్ళు అన్నంలోకి కలుపుకోవచ్చు, తాలింపుల్లోకి కూడా వేసుకోవచ్చులేండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇవంతా జీలకర్ర, ఇవి హాఫ్ చేసినాం వేరే వేరే పొళ్ళకి కాబట్టి, 2 పొళ్ళకి కాబట్టి. ఇది నువ్వులు మాత్రం ఒకే పొడికి. సో 200 to 250 గ్రామ్స్ నువ్వులు పడినాయి దీనికి.
నేను మొత్తం వీడియో ఎండింగ్లో లిస్ట్ ఇస్తానులేండి, ఏ పొడికి ఎన్ని ఎన్ని మొత్తం క్వాంటిటీ. సరిపోయిందా? ఉప్పు, తెల్లగడ్డ, బై నూనె ఉప్పు ఇప్పుడు మెదగదు, మళ్ళా గల్లుప్పు వేస్తే. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుని ముందు కొట్టిన పొడి, నువ్వుల పొడి, ఉప్పు సరిపడంతా చూసుకొని వేసుకొని మళ్ళీ మిక్సీలో వేసి వెల్లుల్లి వేసి కొట్టేయడమే, అంతే పొడి రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, అసలు సూపర్ టేస్ట్, హెల్తీ కూడా. నోటికి ఏది తినాలనిపించినప్పుడు లేదా వండుకోవడానికి టైం లేనప్పుడు కాస్త ఉప్పు వేసింది, రుచి చూసాం కాబట్టి. తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి ముందే ఒలిచి పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లి కూడా ఒక 150 గ్రామ్స్ వరకు ఒక్కొక్క దాంట్లో పడతాయి. 100 to 150 గ్రామ్స్ వెల్లుల్లి పడతాయి ఒక్కో దాంట్లో. కొట్టేసింది వెల్లుల్లి వేసి, ఇదివా చూపి, ఇదిగోండి. అట్లా పూర్తి ముద్ద కాదు, అట్లా పొడి కాదు, మీడియంలో ఉంటుంది. వెల్లుల్లి ఎంత పడినా టేస్టే, తక్కువ ఉంటేనే రుచి సరిగా ఉండదు. వెల్లుల్లి బాగా పడితేనే టేస్ట్ ఉంటుంది. ముద్దలాగా అయినా పర్లేదు పొడి, వెల్లుల్లి బాగా వేసుకోండి. అంతే, కొట్టిన తర్వాత రెడీ అయిపోయింది. హాఫే వేసాం కదా, మిగిలిన హాఫ్ ఆ పక్క గిన్నెలో ఉంది, అది కూడా కలిపి వేసేస్తాం. అంతా ఒకేసారి వేస్తే సరిగ్గా మెత్తగా తెలిసి హాఫ్ వేసింది అమ్మమ్మ. ఇదిగోండి మిగిలిన హాఫ్. ఇది వేడిగా ఉన్నప్పుడే డబ్బాలకు తీసి పెట్టుకోవద్దు, అంటే స్టోర్ చేయడానికి బాక్స్లకి దాంట్లోకి ఎత్తొద్దు. కాస్త చల్లారాలి, మిక్సీలో పట్టినప్పుడు బాగా వేడిగా ఉంటుంది కదా, కాస్త చల్లారాలి. సో గిన్నెకేసి పక్కన పెట్టేసుకోవడం బెటర్. మిగిలిన హాఫ్ కూడా వేసేసింది మిక్సీలో. సో కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది టేస్ట్ చూసింటే, సో ఉప్పు వేసుకుని వెల్లుల్లి వేసుకుని కొట్టేయడమే. మొత్తం రెండింటికి కలిపి 1/2 కిలోకి ఇంకొక 2-3 గడ్డలు ఎక్స్ట్రా వెల్లుల్లి వలిచి పెట్టుకున్నాము. చూడాలి ఎన్ని మిగులుతాయో చూడాలి. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్, వెల్లుల్లి ఎక్కువే పడాలి. మూత మార్చేసింది అమ్మమ్మ సారికి, ఆ క్లిప్పులు పెట్టి తీయడం అయిపోయింది. మిగిలిన సగం కూడా కొట్టేసింది. సో ఇంకంతే, ఇది ఒక రకం. అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని, నువ్వే చెప్పువా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఏ కూరలు అవసరం లే, మీకేమన్నా నంజుకోవడానికి అంటే తాలింపులు అలాంటివి ఫ్రైలు నచ్చితే తీసుకోవచ్చు, లేదా ఆమ్లెట్ ఏదైనా వేసుకోవచ్చు. ఏది లేకున్నా కూడా బాగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో పొడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. పాతకాలము పద్ధతి పొళ్ళు సూపర్, నిజంగా హెల్దీ కూడా. చూడండి నువ్వులు పడ్డాయి, కరివేపాకు పడింది, మొత్తం ప్రతి ఒక్కటి వెల్లుల్లి దగ్గర నుంచి అన్నీ హెల్దీవే. చింతాకు కూడా పడింది, ప్రతి ఒక్కటి హెల్దీనే మనకి. సో చాలా బాగుంటుంది. మీకు కారం అనేది మీరు ఎక్కువ తినలేకపోతే కాస్త మిరపకాయలు తగ్గించుకోవచ్చు, సూపర్. ఒకవేళ చింతాకు మీకు అవైలబుల్ లేదు అనుకుంటే చింతాకు లేకుండా కూడా మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అలాగే కొట్టవచ్చు. కాస్త కారం అనిపిస్తోంది అనుకుంటే చింతపండు, అంటే నానబెట్టిన చింతపండు కాకుండా డైరెక్ట్ చింతపండు కాస్త పొడి కొట్టేటప్పుడే లాస్ట్లో మిక్సీకి పట్టేయచ్చు. వెల్లుల్లి ఎప్పుడు వేస్తున్నామో అప్పుడు చింతపండు కూడా వేసి మిక్సీకి పడితే సరిపోతుంది, ఒకవేళ చింతాకు లేకుంటే. ఇప్పుడు ఇంకో రకం వేస్తుంది అమ్మమ్మ. ఇది చింతాకు లేకుండా చేసేది, చింతాకు నువ్వులు లేకుండా చేసేది. ఇది తాలింపుకు కూడా వేసుకోవచ్చు, అంటే వెజిటబుల్స్ ఫ్రై చేస్తాం కదా, మా సైడ్ తాలింపు అంటాము. చాలామంది తాలింపు అంటే పోపు పెట్టడం అంటారు, బట్ మా సైడ్ ఫ్రై, అదే వెజిటబుల్స్ని ఏమైనా ఫ్రై చేసేటప్పుడు తాలింపే అంటాం. జీలకర్ర వేసింది, కరివేపాకు, ఎండుమిర్చి, ఇందులో కాస్త ఉప్పు కూడా పడుతుంది. ఇది కూడా సూపర్ ఉంటుంది అన్నంలోకి. నెయ్యి వేసుకొని అన్నంలోకి కానీ తాలింపుల్లోకి కానీ. ఇప్పుడు మ్యాగీ మసాలా పౌడర్ అని చెప్పి ప్యాకెట్స్ ఇస్తున్నాడు కదా, ఏదైనా వెజిటబుల్స్ ఫ్రై చేసి లాస్ట్లో ఈ పొడి జల్లేసుకోండి అని, ఆ విధంగా ఈ పొడి కూడా యూజ్ అవుతుంది. కారం అనేది మీ ఇష్ట ప్రకారం కొంచెం తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు, అలా చల్లుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది మెదిగింది,
ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి, ఘాటు వస్తుంది. వెల్లుల్లి ఫస్ట్ కొన్ని వేసుకోవాలి, సేమ్ 100 to 150 grams ఒక్కోదానికి వేసి కొట్టి చూస్తే ముద్దలు కాలేదు, మరి పొడి ఉందంటే మళ్ళీ ఇంకొన్ని వేసి కొట్టవచ్చు. తక్కువ ఉన్నాయి చూసి మళ్ళీ వేసింది అమ్మ, ఇంకొట్టేయడమే. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది కంప్లీట్. కాస్త ఉప్పు తక్కువ వచ్చింటే మళ్ళీ వేసి కొడుతుంది. ఇది నువ్వుల పొడి, ఇది ఇంకా తినడానికి రెడీ. ఇది మాత్రం గొడ్డు కారం లాగా అని చెప్పాను కదా, నువ్వులు వేయలేదు, చింతాకు కూడా వేయలేదు. ఇది మాత్రం కాస్త పోపు పెట్టాలి ఆయిల్ వేసి, ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది, ఉత్త మిర్చి కదా, సో ఘాట్ ఎక్కువ ఉంటుంది, పోపు పెట్టాలి. సో అది చూపించేస్తా. కరివేపాకు తీసుకొచ్చా ఫ్రెష్ది గార్డెన్ లోంచి. కాస్త ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఉద్దిపప్పు ఉంటే కూడా బాగుంటుంది, వేసి కరివేపాకు వేసి పోపు పెట్టేసేయడమే. సూపర్ ఉంటుంది. ఇంకా ఆ నూనె పోపు పెట్టడం వల్ల కొంచెం కారం కూడా తగ్గుతుంది, ఆ ఘాటు తగ్గుతుంది. కాస్త ఘాటు తగ్గి కొంచెం స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు, అంటే మరి స్వీట్ ఏం కనిపించదు ఘాటులో, కాస్త బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. బ్రాహ్మిన్స్ ఎక్కువ వేస్తారు బెల్లం ముక్క ప్రతి దాంట్లో, బాగుంటుంది. బట్ మా ఇంట్లో మా తమ్ముడు అసలు నేను బెల్లం వేస్తే, సో ప్రస్తుతానికైతే చాలా మందికి ఇష్టం ఉండదు కాబట్టి నేను ప్రస్తుతానికి బెల్లం వేసిన రెసిపీ చూపించట్లేదు, వేసుకోవచ్చు అంతా. ఇప్పుడు పోపు పెడుతున్నాను. నేను వచ్చి 3 గరిటెల నూనె తీసుకున్నాను, అంటే దోశ గరిటె ఉంటుంది కదా, దాంతో 3 తీసుకున్నాను. మీరు కాస్త ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా నష్టం ఏం లేదు. నెయ్యి ఇష్టపడే వాళ్ళు కాస్త కారం కూడా తగ్గాలి అనుకుంటే హాఫ్ నూనె హాఫ్ నెయ్యి కూడా వేసి పోపు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసాను. ఉద్దిపప్పు వేయట్లేదు ప్రస్తుతానికి, లేదు నా దగ్గర, సో ఉద్దిపప్పు వేయట్లేదు. మీరు వేసుకోండి, ఒక 2-3 స్పూన్లు ఉద్దిపప్పు వేసుకోండి. పంటి కింద అలా ఉద్దిపప్పు నవ్వడం ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసాను, గుర్తు పెట్టుకోండి. మనం తిరువాత గింజలు వేసి అవి చిట్టపట వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసి కరివేపాకు వేసి 1 నిమిషం తర్వాత లేదా అర నిమిషం తర్వాత పొడి వేసాను. లేదంటే పొడి అంతా వేడి నూనెలోకి వెంటనే స్టవ్ మంట ఉండంగానే వేసామంటే అది ఎంత ఉడికినట్లు అవుతుంది, పొడి బాగుండదు, మాడుతుంది అనమాట, మాడు వాసన వచ్చేస్తుంది. సో అలా చేయకండి, అంతే. ఇలా తిప్పేస్తే అలా రెడీ అయిపోతుంది పొడి. ఇక సూపర్ టేస్ట్. మీరు బెల్లం ముక్క కావాలి అనుకుంటే మిక్సీ కొట్టేటప్పుడే కాస్త బెల్లం యాడ్ చేసుకోవచ్చు కారం తగ్గడానికి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పొడి కాస్త బాగా వేడిగా ఉంది, ఒక పోస్తుంది అసలు కిచెన్లో. చెమటలు అయితే అసలు 1 గంట వంట రూమ్లో వంట చేసే లోపల చెమటలు కారిపోతున్నాయి. మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటూనే మాటలు రావట్లేదు, తిన్న తర్వాత మాట్లాడదాంలే అనిపిస్తుంది, అంత చక్కగా ఉంది. సో చెయ్యి ఆటోమేటిక్గా 2 ముద్దకి వెళ్ళిపోయింది. సూపర్ ఉంటుంది నిజంగా, సూపర్ ఉంది అసలు. ఆ కాలం వంటలు. చక్కెర తింటున్నాడు చిన్నోడు. ఇప్పుడు నువ్వులు చింతాకేసి కొట్టాం కదా,
అది టేస్ట్ చేస్తున్నా. కారం అలవాటు ఉన్న వాళ్ళే ఈ కొలతలు. అది కూడా మిర్చి ఒక్కొక్కసారి కారం ఎక్కువ ఉండేటి వస్తాయి, తక్కువ ఉండేటి వస్తాయి. నెయ్యి తినదు నాన్న, అన్నంలో తింటాను. నువ్వులు చింతాకు దీనంత కారం ఉండదు, దానంత కారం ఉండదు. ఎందుకంటే ఇది నువ్వులు చింతాకు అంతా పడింది కాబట్టి ఇది కారం కాస్త సెట్ అవుతుంది. ముందు దాంట్లో మాత్రం కారం ఎక్కువ ఉంటుంది. కాస్త కారం తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి మిర్చి. ఏం లేదు, ఒకవేళ ఎక్కువ అనిపించింది అంటే అంత బెల్లం ముక్క వేసుకోండి. లేదు అది ఇష్టం లేదు బెల్లం ముక్క స్వీట్నెస్ అంటే నాన్న గమ్మునండి మా. బెల్లం ముక్క ఇష్టం లేదు అంటే స్వీట్నెస్ ఇష్టం లేదు, కాస్త స్వీట్ తగ్గినా నచ్చదు అనుకుంటే మిర్చి తగ్గించేసుకోండి అంతే. ఇది నువ్వులు చింతాకేసేది. ఇది చాలా బాగుంటుంది. అది ఫస్ట్ ఇది గొడ్డు కారం కదా, దానిపైన ఇంకా బాగుంటుంది నువ్వులు చింతాకు. ఇది గొడ్డు కారం, ఇది నువ్వులు చింతాకేసేది. సో నేమ్స్ ఏం పెట్టట్లేదు. సో అమ్మమ్మ రెసిపీ రెండు. ఇవి ఇలా స్టోర్ చేసుకుంటే చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. 1 year పైన పెట్టుకోవచ్చు. ఇదైతే ఎన్ని ఏళ్ళైనా పెట్టుకోవచ్చు, ఏం కాదు. 2 మిరపకాయలు అది వేసిండేది. నువ్వులు వేసిండేది మాత్రం 1 year తర్వాత, అంటే నువ్వులు స్టాక్ బట్టి ముగ్గాసులు వచ్చే ఛాన్స్ ఉంది. సో 1 year ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. సో పాడయ్యే ఛాన్సే లేదు. సూపర్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. కారం ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మళ్ళీ నేను చెప్పలేదనొద్దు. ఎండుమిరపకాయలు చూసి వేసుకునేసేయండి. మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. సో ఇది అండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.